ఓం శాంతి. మురళీ డేట్ 26/5/2024. అవ్యక్త మురళి రివైజ్ డేటు 31/12/1999. నూతన శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. నూతన శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. ఈ టాపిక్ పైన బాబా మురళి చెప్పారు. ఈరోజు బాప్దాదా పరమాత్మ పాలనకు అధికారులైన తమ పిల్లలను చూసి హర్షితులవుతున్నారు. స్వయం పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు అంటే ఎంతటి భాగ్యవంతులు. మమ్మల్ని పరమాత్మ పాలిస్తున్నారు అని ప్రపంచంలోని వారు అంటారు. కానీ విశేష ఆత్మలైన మీరు కొద్దిమందే ప్రాక్టికల్గా పాలింపబడుతున్నారు. పరమాత్మ పాలన ఉంది, పరమాత్మ శ్రీమతము ఉంది. ఆ శ్రీమతము ద్వారా నడుస్తున్నారు, పాలింపబడుతున్నారు. ఇలా మిమ్మల్ని మీరు విశేషాత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? మీ గొప్పతనం గురించి తెలుసా? వర్తమాన సమయంలో అయితే బ్రాహ్మణాత్మలు గొప్పవారుగానే ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా సర్వశ్రేష్ఠ మహానాత్మలు. ద్వాపర యుగంలో కూడా మీ జడ చిత్రాలు ఎంత గొప్పగా తయారవుతాయంటే ఆ చిత్రాల ముందుకు ఎవరు వెళ్ళినా వాటికి నమస్కారం చేస్తారు. మీకు ఎంత గొప్పతనం ఉందంటే ఈనాటి వరకు కూడా ఎవరినైనా దేవతగా తయారు చేస్తే, అనగా లక్ష్మీనారాయణులు సీతారాముల వేషం వేసి తయారు చేస్తే, ఎప్పటి వరకైతే వారు దేవతా పాత్రను అభినయిస్తారు, వారు సాధారణమైన మనుషులు అని తెలిసినప్పటికీ కూడా దేవతా పాత్రను అభినయిస్తున్న ఆ సాధారణ ఆత్మకు కూడా నమస్కరిస్తారు. మీ రూపానికి గల గొప్పతనమైతే ఉండనే ఉంది, కానీ నామధారి ఆత్మలను కూడా మహానాత్మలుగా భావిస్తారు. మరి అటువంటి మహానతను అనుభవం చేస్తున్నారా? మీ మహానత గురించి తెలుసా? అర్థం చేసుకున్నారా? ప్రత్యక్ష రూపంలో స్వయాన్ని అనుభవం చేసుకున్నారా? ఎందుకంటే అనుభవం చేసుకోవటమే ముఖ్యమైన ఆధారము. బాప్దాదా పిల్లలందరినీ అనుభవీమూర్తులుగా తయారు చేస్తారు. కేవలం వినేవారు మరియు తెలుసుకునేవారు కారు. అనుభవం అయితే ప్రతి ఒక్కరి ముఖము ద్వారా, నడవడిక ద్వారా తెలిసిపోతుంది. నడవడిక ద్వారా వారి స్థితి తెలుస్తుంది. కాబట్టి మా నడవడిక ఎలా ఉంది అని ఆలోచించుకోండి. బ్రాహ్మణ నడవడిక ఉందా? బ్రాహ్మణులు అనగా సదా సంపన్న ఆత్మలు, శక్తులతో కూడా సంపన్నులు, గుణాలతో కూడా సంపన్నులు. మరి అటువంటి నడవడిక ఉందా? వీరు సాధారణమైన వారుగా ఉన్నా కూడా అలౌకికమైన వారు అని మీ ముఖము ద్వారా కనిపిస్తుందా? మీ అందరి దృష్టి, వృత్తి, వైబ్రేషన్లు అన్నీ అలౌకికమైనవిగా అనుభవం చేస్తున్నారా? చివరి జన్మ వరకు కూడా మీ దివ్యతను, మహానతను జడ చిత్రాల ద్వారా కూడా అనుభవం చేస్తారు. మరి వర్తమాన సమయంలో చైతన్య శ్రేష్ఠ ఆత్మల ద్వారా అవి అనుభవం అవుతాయా?
జడ చిత్రాలైతే మీవే కదా. అమృతవేళ నుండి ప్రతి నడవడికను పరిశీలించుకోండి. మా దృష్టి అలౌకికంగా ఉందా? ముఖము సదా హర్షితంగా ఉంటుందా? ఏకరసంగా అలౌకికంగా ఉందా? లేక ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందా? చూసుకోండి. కేవలం యోగంలో కూర్చున్నప్పుడు లేక ఏదైనా విశేష సేవ చేసే సమయంలోనే అలౌకిక స్మృతి మరియు వృత్తి ఉంటాయా? లేదా సాధారణ కార్యమును చేస్తున్నా కూడా ముఖము మరియు నడవడిక విశేషంగా ఉంటాయా? పని పాటల్లో చాలా బిజీగా ఉన్నప్పుడు కానీ, లేదా మీ ఎదురుగా ఏదైనా అలజడి కలిగించే విషయం వచ్చినప్పుడు కానీ, ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని చూస్తే అప్పుడు కూడా మిమ్మల్ని అలౌకికమైన వారిగా భావిస్తారా? మాట తీరు, ముఖము సాధారణ కార్యం చేస్తున్నప్పుడు కూడా అతీతంగా మరియు ప్రియమైనవిగా అనుభవం అవుతున్నాయా అనే దాన్ని చెక్ చేసుకోండి. ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా ఎవరైనా మీ ముందుకు వస్తే మీ వైబ్రేషన్ల ద్వారా, మాట తీరు ద్వారా వీరు అలౌకిక ఫరిస్తాలు అని అనుకుంటారా? ఎందుకంటే ఈరోజు సంగమ దినం. పాత శతాబ్దం పోతుంది, కొత్తది వస్తుంది. మరి విశ్వానికి ఏ నవీనత కనిపించాలి? లోపల స్మృతి ఉంటుంది లేదా అర్థం చేసుకుంటున్నారు అనేది వేరే విషయం. కానీ స్థాపన సమయం గురించి ఆలోచించండి. స్థాపన జరిగి ఎంత సమయం జరిగిపోయింది? జరిగిపోయిన సమయం అనుసరించి ఇప్పుడు ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది? మరైతే ఏ అనుభవం అవ్వాలి? చాలా మంచి మంచి పురుషార్థాన్ని కూడా చేస్తున్నారు, ఎగురుతున్నారు కూడా. ఈ విషయం బాప్దాదాకు కూడా తెలుసు. కానీ బాప్దాదా ఈ 21వ శతాబ్దంలో నవీనతను చూడాలనుకుంటారు. అందరూ మంచివారు, విశేషమైన వారు కూడా, గొప్పవారు కూడా. కానీ బాబా యొక్క ప్రత్యక్షతకు ఆధారము సాధారణ కార్యంలో ఉన్నా కూడా ఫరిస్తాల నడవడిక మరియు స్థితి ఉండాలి. విషయం అలాంటిది, పని అలాంటిది, పరిస్థితులు అలా ఉన్నాయి, సమస్య అటువంటిది కాబట్టి సాధారణత వచ్చేసింది అని అనడానికి కూడా బాప్దాదా చూడాలనుకోవటం లేదు. ఫరిస్తా స్వరూపము అంటే స్మృతి స్వరూపంలో ఉండాలి, సాకార రూపంలో ఉండాలి. కేవలం అర్థం చేసుకునే వరకు, స్మృతి వరకు ఉండడమే కాదు, కానీ స్వరూపంలో కూడా ఉండాలి. ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా అలౌకిక స్వరూపము అనుభవం అవ్వాలి. అలా ఉన్నారా? లేక కాస్త మారుతుందా? విషయానుసారంగా మీ స్వరూపాన్ని తయారు చేసుకోకండి. విషయం మిమ్మల్ని ఎందుకు మార్చాలి? మీరు విషయాన్ని మార్చండి. మాటలు మిమ్మల్ని మార్చాలా లేక మీరు మాటలను మార్చాలా? పరివర్తనాన్ని దేన్ని అంటారు? ప్రాక్టికల్ జీవితం యొక్క ఉదాహరణ అని దేనిని అంటారు? ఎటువంటి సమయము, ఎటువంటి పరిస్థితియో అటువంటి స్వరూపం తయారవటం అనేది సాధారణ ప్రజలకు కూడా ఉంటుంది. కానీ ఫరిస్తా అనగా పాత మరియు సాధారణ స్థితి, పరిస్థితి నుండి కూడా దూరంగా ఉండేవారు. సమయం యొక్క పిలుపు అని ఇప్పుడు మీ టాపిక్ ఒకటి ఉంది కదా. విశేషాత్మలైన మీకోసం సమయం యొక్క పిలుపు ఏమిటంటే, ఇప్పుడు ఫరిస్తాగా అంటే
అలౌకిక జీవితం స్వరూపంలో కనిపించాలి. ఇది జరుగుతుందా? టీచర్లు చెప్పండి, జరుగుతుందా? ఎప్పుడవుతుంది? జరుగుతుంది అన్నదైతే చాలా మంచి విషయం కదా, కానీ ఎప్పుడవుతుంది? 1 సంవత్సరం కావాలా? 2000 సంవత్సరం పూర్తయిపోవాలా? ఎవరైతే కొద్ది సమయం కావాలనుకుంటారో వారు చేతులెత్తండి. 1 సంవత్సరం కాకపోతే 6 నెలలు, 6 నెలలు కాకపోతే 3 నెలలు కావాలా? చెప్పండి. దీనికి చేతులు ఎత్తడం లేదు. మీ స్లోగన్ ఏంటి గుర్తుందా? ఇప్పుడు కాకున్నా మరెప్పుడూ కాదు. ఈ స్లోగన్ ఎవరిది? బ్రాహ్మణులదా లేక దేవతలదా? బ్రాహ్మణులదే కదా. ఏం జరిగినా కానీ అలౌకికత పోకూడదు అన్న దీనినే బాప్దాదా ఈ కొత్త శతాబ్దంలో చూడాలనుకుంటారు. దీని కొరకు కేవలం 4 మాటలపై అటెన్షన్ పెట్టాల్సి వస్తుంది. అవేమిటి? అవి కొత్తవేమీ కావు, పాతవే. కేవలం రివైజ్ చేయిస్తున్నాము. 1 శుభచింతకులు, 2 శుభచింతన, 3 శుభభావన. వాళ్ళు మారితే నేను మారతాను అనే ఈ భావన ఉండకూడదు. వారి పట్ల కూడా శుభభావన, మీ పట్ల కూడా శుభభావన ఉండాలి. 4వది శుభశ్రేష్ఠ స్మృతి మరియు స్వరూపము. శుభ అనే ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటే ఇందులో 4 విషయాలు వచ్చేస్తాయి అంతే. అన్నింటిలోనూ శుభ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. వీటిని వినడమైతే చాలాసార్లు విన్నారు, చాలాసార్లు వినిపించారు కూడా. ఇప్పుడు ఇంకా ఎక్కువగా స్వరూపంలోకి తీసుకువచ్చేందుకు అటెన్షన్ పెట్టాలి. తయారవ్వాల్సిందైతే మీరే అన్నది బాప్దాదాకు తెలుసు. మరి వచ్చేవారు కూడా సాకార రూపంలో అయితే మిమ్మల్నే చూస్తారు. ఈరోజు సంవత్సరంలోని చివరి రోజు కదా, అందుకని బాప్దాదా మెజారిటీ పిల్లల సంవత్సరం అంతటి యొక్క లెక్కల ఖాతాను చూశారు. ఏం చూసుంటారు అందులో? ముఖ్యంగా ఒక కారణాన్ని చూశారు. తొలగించుకునే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది అనేదాన్ని బాప్దాదా చూశారు. తొలగించుకుంటారు కూడా. తప్పులు చూడడం, వినడం, ఆలోచించటం, గతాన్ని కూడా తొలగించుకుంటారు. కానీ కాన్షియస్, సబ్ కాన్షియస్ అంటే చేతనం, ఉపచేతనం. బాబా అంటున్నారు కాన్షియస్, సబ్ కాన్షియస్ మనస్సు అని మీరు చెప్తూ ఉంటారు కదా. తొలగించుకుంటారు, కానీ మనస్సు అనే ప్లేట్ అనండి లేదా స్లేటు అనండి. మనస్సు అనే ప్లేటు అంటే పళ్ళెము అనండి, లేదా స్లేటు అంటే పలక అనండి, కాగితం అనండి, ఏమైనా అనండి. దాని నుండి పూర్తిగా తొలగించుకోవటం లేదు. ఎందుకని తొలగించుకోలేకపోతున్నారు? దానికి కారణం ఇముడ్చుకునే శక్తి పవర్ఫుల్గా లేదు. సమయానుసారంగా ఇముడ్చుకుంటారు కూడా, కానీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి బాప్దాదా 4 మాటలు ఏవైతే వినిపించారో వాటిని సదా ఆచరించరు. మనస్సు అనే ప్లేట్ కానీ లేక కాగితం కానీ ఒకవేళ పూర్తిగా స్వచ్ఛంగా కాకపోతే, పూర్తిగా చెరపకపోతే, మరలా వేరే ఏదైనా మంచిగా వ్రాయాలి అనుకున్నా కానీ అది స్పష్టంగా ఉంటుందా? అనగా
సర్వగుణాలను సర్వశక్తులను ధారణ చెయ్యాలి అనుకున్నా కానీ సదా మరియు పూర్తి శాతంలో చెయ్యగలరా? పూర్తిగా మొత్తం శుభ్రంగా ఉండాలి, స్పష్టంగా కూడా ఉండాలి. అప్పుడు ఈ శక్తులను సహజంగా కార్యంలో పెట్టగలుగుతారు. కారణం ఇదే. ఎక్కువ మందికి పలక స్పష్టంగా లేదు, శుభ్రంగానూ లేదు. కాస్త గడిచిపోయిన విషయాలు, గడిచిపోయిన నడవడిక, వ్యర్థ విషయాలు, వ్యర్థమైన నడవడిక సూక్ష్మ రూపంలో లోపల ఉండిపోతాయి. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అవి సాకార రూపంలోకి వచ్చేస్తాయి. కాబట్టి సమయం అనుసారంగా ముందు చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఇతరులను చెక్ చేయడంలో మునిగిపోకండి. ఎందుకంటే ఇతరులను చెక్ చేయడం సహజం అనిపిస్తుంది, స్వయాన్ని చెక్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. కాబట్టి నా మనస్సు అనే పళ్ళెం వ్యర్థం నుండి, గతం నుండి పూర్తిగా స్వచ్ఛంగా ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. అన్నిటికంటే సూక్ష్మ రూపము వైబ్రేషన్ల రూపంలో ఉండిపోతుంది. ఫరిస్తా అనగా పూర్తిగా స్వచ్ఛము మరియు స్పష్టము. ఇముడ్చుకునే శక్తి ద్వారా నెగిటివ్ను కూడా పాజిటివ్ రూపంలోకి పరివర్తన చేసి ఇముడ్చుకోండి. నెగిటివ్ను నెగిటివ్గానే ఇముడ్చుకోకండి, దానిని పాజిటివ్లోకి మార్చుకుని ఇముడ్చుకోండి. అప్పుడు నూతన శతాబ్దంలో నవీనత వస్తుంది. రెండో విషయం ఏం చూసామో చెప్పమంటారా లేక డోస్ అంటే మోతాదు ఎక్కువైపోయిందా? బాప్దాద ఇంతకు ముందు చెప్పి ఉన్నారు. ఏమని? ఎలాగైనా సరే నేను మిమ్మల్ని నాతో పాటు పరంధామానికి తీసుకుపోవాల్సిందే. అది కొట్టైనా సరే లేక ప్రేమతో అయినా సరే తీసుకుపోవాల్సిందే. అజ్ఞానులను కొట్టడం ద్వారా తీసుకుపోతే పిల్లలని మిమ్మల్ని ప్రేమతో తీసుకుపోతాను. అలాగే బాప్దాదా ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఎలాగైనా సరే ప్రపంచం ముందు మహానాత్మలను ఫరిస్తాల రూపంలో ప్రత్యక్షం చేయాల్సిందే. మరి రెడీగా ఉన్నారు కదా? బాప్దాదా వినిపించి ఉన్నారు కదా? ఏం చేసైనా సరే తయారు చేయాల్సిందే. లేకపోతే నూతన ప్రపంచం ఎలా వస్తుంది? అచ్చా, మరొక విషయం ఏం చూశారు? సంవత్సరం చివరి కదా ఇది. బాప్దాదా ఎక్కువలో ఎక్కువ మంది అని అంటున్నారు. అందరూ అని అనటం లేదు, ఎక్కువలో ఎక్కువ మంది అని అంటున్నారు. మరొక విషయం ఏం చూశారు? ఎందుకంటే కారణాన్ని నివారణ చేసినప్పుడే నవనిర్మాణము జరుగుతుంది. ఇంకొక కారణం ఏంటంటే నిర్లక్ష్యాన్ని రకరకాల రూపాల్లో చూశారు. కొంతమందిలో చాలా రాయల్ రూపంలో నిర్లక్ష్యాన్ని చూశారు. నిర్లక్ష్యానికి కారణం ఒకటే మాట, ఏంటది? అన్నీ నడుస్తాయిలే అని. ఎందుకంటే సాకారంలో అయితే ప్రతి ఒక్క కర్మను ఎవరూ చూడలేకపోతారు. సాకార బ్రహ్మ కూడా సాకారంలో చూడలేకపోయారు. కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో ఒకవేళ చూడాలనుకుంటే ప్రతి కర్మను చూడగలరు. పరమాత్మకు వేల కళ్ళు ఉంటాయి, లక్షల కళ్ళు ఉంటాయి, లక్షల చెవులు ఉంటాయి అని గాయనం ఉంది. ఇప్పుడు నిరాకారుడు మరియు అవ్యక్త బ్రహ్మ ఇద్దరు తోడుగా చూడగలరు. ఎవరు ఎంతగా దాచినా కానీ ఆ దాచటం కూడా చాలా రాయలుగా దాస్తారు, సాధారణంగా దాచరు. నిర్లక్ష్యం అనేది ఒకటి స్థూల రూపంలో ఉంటే ఇంకోటి
సూక్ష్మ రూపంలో ఉంటుంది. కానీ రెండింటిలోనూ ఒకటే మాట ఉంటుంది. ఏమిటది? అన్నీ నడుస్తాయి. ఏమవుతుందో చూసాము, ఏమీ అవ్వదు. ఇప్పుడైతే నడవనివ్వండి, తర్వాత చూసుకుందాము. ఇవి నిర్లక్ష్యంతో కూడిన సంకల్పాలు. కావాలనుకుంటే బాప్దాదా అందరికీ వినిపించగలరు కూడా. కానీ కాస్త గౌరవాన్ని కూడా చూడండి అని అంటారు కదా. కాబట్టి బాప్దాదా కూడా కాస్త గౌరవాన్ని. కానీ ఈ నిర్లక్ష్యము పురుషార్థాన్ని తీవ్రం కానివ్వదు, పాస్ విత్ ఆనరుగా కానివ్వదు. అన్నీ నడుస్తాయి అని స్వయం అనుకుంటే ఫలితంగా మీరు నడిచే వెళ్తారు కానీ ఎగరరు. మరి ఏ 2 విషయాలు బాప్దాదా చూశారో విన్నారా? పరివర్తనలో ఏదో ఒక రూపంతో ప్రతి ఒక్కరిలో వేరువేరు రూపాలతో నిర్లక్ష్యం ఉంది. మరి ఈరోజు దీనిని ఎందుకు వినిపిస్తున్నారు బాబా? మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా కానీ బలవంతంగానైనా మిమ్మల్ని తయారు చేయవలసిందే, మరియు మీరు తయారవ్వాల్సిందే. ఈరోజు కాస్త కఠినంగా వినిపించాము. ఎందుకంటే మేము ఇది చేస్తాము, అది చేస్తాము అని మీరు ప్లాన్స్ను తయారు చేస్తున్నారు. కానీ కారణాన్ని నివారణ చెయ్యకపోతే అది అల్పకాలికం అవుతుంది. మళ్ళీ తర్వాత ఏదైనా విషయం వస్తే విషయమే అటువంటిది కదా, కారణమే అటువంటిది, నా లెక్కాచారమే అంతా అని అంటారు. కాబట్టి తయారవ్వాల్సిందే. అంగీకారమే కదా. టీచర్లకు అంగీకారమేనా? విదేశీయులకు అంగీకారమేనా? తయారవ్వవలసిందే అని బాప్దాదా చెప్తారు. తయారయ్యాము అని నూతన శతాబ్దంలో చెప్తారు. అంతే కదా. తక్కువలో తక్కువ సమయాన్ని తీసుకోవాలి. కానీ బాప్దాదా 1 సంవత్సరం సమయాన్ని ఇస్తున్నారు. కాబట్టి సహజమే కదా. ఆరాంగా చెయ్యండి. ఆరాం అనగా ఆరాము అంటే బాబాను గుర్తు చేసుకుని తర్వాత చెయ్యాలి. డన్లప్ పరుపై పడుకునే ఆ ఆరాము కాదు. డన్లప్ పరుపై పడుకునే ఆ ఆరాము అంటే ఆ విశ్రాంతి కాదు. బాప్దాదాకు మీపై ఎక్కువ ప్రేమ ఉందా, లేక బాబాపై మీకు ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? బాబాకా లేక మీకా? పిల్లలైన మీరందరూ ప్రేమకు ఫలితంగా బ్రహ్మ బాబా సమానంగా తప్పకుండా తయారవుతారు అని బాప్దాదాకి మీ అందరిపై నిశ్చయం ఉంది. తయారవుతారు కదా. బాప్దాదా వదిలిపెట్టరు. ప్రేమ ఉంది కదా. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి తోడును వదిలిపెట్టరు. మరి బ్రహ్మబాబాకు మీ అందరిపై చాలా ప్రేమ ఉంది. నా పిల్లలు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి సమానులుగా అయితే అవుతారు కదా. బ్రహ్మబాబా యొక్క ఒక ఆత్మిక సంభాషణను వినిపిస్తాము. బ్రహ్మబాబా శివబాబాతో ఇలా అంటారు, మీరు పిల్లలతో తారీఖును నిర్ణయింప చేయండి. నేను ఎప్పటి వరకు ఎదురు చూడను? ఈ తారీఖును ఫిక్స్ చేయించండి పిల్లలతో. అప్పుడు శివబాబా ఏమంటారు? నవ్వుతారు. అయినా కూడా బాప్దాదా ఇలా అంటారు, పిల్లలే తారీఖును ఫిక్స్ చేస్తారు, బాప్దాదా ఫిక్స్ చెయ్యరు. బ్రహ్మబాబా చాలా గుర్తు చేస్తారు. మరి తారీఖును ఫిక్స్ చేస్తారా? నూతన సంవత్సరంలో సమానంగా అయ్యే ఈ దృఢ సంకల్పాన్ని చేయండి. మేము ఫరిస్తాగా అవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు పాత విషయాలను సమాప్తం చేయండి. మీ అనాది మరియు ఆది సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి.
నడుస్తూ తిరుగుతూ నేను బాబా సమానంగా ఫలిస్తాను. నా పాత సంస్కారాలతో, పాత విషయాలతో నాకు ఎటువంటి సంబంధము లేదు అని ఈ విషయాలను స్మృతిలో పెట్టుకోండి. అర్థమైందా? పరివర్తన అనే ఈ సంకల్పానికి నీటిని పోస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే విత్తనానికి నీరు కూడా కావాలి, ఎండ కూడా కావాలి, అప్పుడు ఫలాలు వస్తాయి. మరి ఈ సంకల్పానికి, బీజానికి స్మృతి అనే నీటిని మరియు ఎండను ఇస్తూ ఉండాలి. నేను బాప్దాదాతో చేసిన ప్రమాణం ఏంటి అనే దాన్ని పదే పదే రివైజ్ చేసుకుంటూ ఉండండి. నేను బాప్దాదాతో చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అనే దాన్ని పదే పదే రివైజ్ చేసుకుంటూ ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్న మహానాత్మలకు స్వపరివర్తన శక్తిని ప్రతి సమయం కార్యంలో ఉపయోగించేవారికి, విశ్వపరివర్తక ఆత్మలకు సదా దృఢ నిశ్చయము ద్వారా ప్రత్యక్ష రూపాన్ని చూపించే బ్రాహ్మణుల నుండి ఫరిస్తా స్వరూప ఆత్మలకు సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని బాబా సమానంగా అయ్యే ఆత్మలకు, బాప్దాదాల ప్రేమకి రిటర్న్ ఇచ్చే మహావీరులైన ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులో ఉన్న పిల్లలకు నూతన సంవత్సరమునకు, నూతన యుగానికి, నూతన జీవితానికి అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఈ నూతన సంవత్సరంలో బ్రహ్మా బాబా ద్వారా తెలియచేయబడిన మహావాక్యాలను సదా గుర్తుంచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో బ్రహ్మా బాబా ద్వారా ఉచ్చరించబడిన మహావాక్యాలను సదా గుర్తుంచుకోవాలి. నిరాకారి, నిరహంకారి, అలాగే నవనిర్మాణధారి, ఇవి సదా గుర్తుంచుకోవాలి. సదా నిర్మాణము మరియు నిర్మాణము అనే కర్తవ్యంలో బ్యాలెన్స్ని పెట్టుకుంటూ ఎగురుతూ ఉండాలి. ఈ సంవత్సరంలో విశేషంగా స్వపరివర్తన అనే విశేషతను ఎదురుగా ఉంచుకుని ఎగురుతూ ఎగిరింపచేస్తూ ఉండాలి. సదా బ్రహ్మ బాబాను ప్రతి అడుగులో అనుసరిస్తూ ఉండాలి. అందరికీ అభినందనలు, అభినందనలు, కోటాను రెట్లుగా అభినందనలు. అచ్చా, ఈరోజు వరదానము: స్వయం యొక్క చక్రమును తెలుసుకుని జ్ఞాని ఆత్మలుగా తయారయ్యే ప్రభు ప్రియాభవ. స్వయం యొక్క చక్రమును తెలుసుకుని జ్ఞాని ఆత్మలుగా తయారయ్యే ప్రభు ప్రియాభవ. వరదానం యొక్క వివరణ: ఆత్మకు ఈ సృష్టి చక్రంలో ఏ ఏ పాత్ర ఉంది అనే దాన్ని తెలుసుకోవటము, అనగా స్వదర్శన చక్రధారిగా అవటము. మొత్తము చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో యథార్థ రీతిలో ధారణ చెయ్యటమే స్వదర్శన చక్రమును త్రిప్పటము. స్వయం యొక్క చక్రమును తెలుసుకోవటము అంటే జ్ఞాని ఆత్మగా అవ్వటం. అటువంటి జ్ఞాని ఆత్మలే ప్రభు ప్రియులు. వారి ముందు మాయ నిలవలేదు. ఈ స్వదర్శన చక్రమే భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా తయారు చేస్తుంది. స్లోగన్: పిల్లలైన ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణమైనట్లయితే ప్రజలు త్వరగా తయారైపోతారు. పిల్లలైన ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణమైనట్లయితే ప్రజలు త్వరగా తయారైపోతారు. ఓం శాంతి.